ముంబై నుంచి ఢిల్లీ వరకు రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చాయి. భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తుతున్నాయి. ఉత్తరాదితో పాటు కేరళలోనూ కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. పలు రహదారులు స్తంభించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రైలు విమాన సర్వీసులకు ఆటంకాలు కలుగుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఎలాంటి హెచ్చరికలు చేస్తుంది? ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాయి? ఈ వర్షాలు ఎన్ని రోజులు పడే అవకాశం ఉంది? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. సీజనల్ వానలతో అనేక రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో చాలా చోట్ల వరదలు వెల్లువెత్తాయి. వాటర్ లాగింగ్కు దారితీశాయి. రహదారులు స్తంభించడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ప్రభావం మరీ ముఖ్యంగా ముంబైలో చాలా తీవ్రంగా ఉంది. పశ్చిమ రైల్వే సర్వీసులు స్తంభించాయి. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేలో ల్యాండ్ స్లైడ్స్తో రోడ్లు మూసేశారు. పింబ్రీ చించ్వాడ్లో భవనం కూలి ప్రాణనష్టం సంభవించింది. కొన్ని ప్రాంతాల్లో 200 నుంచి 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఈ భారీ వర్షాల ప్రభావం దాదాపు అన్ని చోట్ల కనిపిస్తోంది. ఇక మహారాష్ట్ర, ముంబైకి సంబంధించి వాతావరణ విభాగం చాలా కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో అనేక చోట్ల రెడ్ అలర్ట్తో పాటు మరికొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, ఈ క్రమంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు. కొంకణ్, మధ్య మహారాష్ట్రలో 8-9 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తమ హెచ్చరికలు దృష్టిలో పెట్టుకుని బయటకు వెళ్లాలని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు. మహారాష్ట్ర బీఎంసీలో స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ రెస్క్యూ టీమ్స్ ని సిద్ధంగా ఉంచారు. రైల్వే ట్రాక్లు క్లియర్ చేసే పనులు చేపట్టారు. ఇక ఢిల్లీలో వాటర్ లాగింగ్, ట్రాఫిక్ జామ్లు తీవ్ర స్థాయిలో కనిపిస్తున్నాయి. రోహిణిలో భవనం కూలి ఒకరు మృతి చెందారు. మరొకరు భవనంలోనే ఇరుక్కుపోయి ఉన్నారు. గురుగ్రామ్లో రోడ్లు తెగిపోయాయి. రాకపోకలు స్తంభించిపోయాయి. ఢిల్లీలో 3 రకాల హెచ్చరికలు ఐఎండీ జారీ చేసింది. కొన్ని చోట్ల రెడ్, ఇంకొన్ని చోట్ల ఆరెంజ్, మరికొన్ని చోట్ల ఎల్లో అలర్ట్స్ జారీ చేశారు. వర్షాలు పడే సమయంలో భారీ శబ్దాలతో మేఘాలు ఉరుముతాయని, పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉందని, గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇతర జిల్లాలోనూ ఓ మాదిరి వర్షాలు కురుస్తాయని, మొత్తం మీద ఢిల్లీ అంతటా వర్షాలు కురుస్తాయని చెప్పడం గమనించాలి. ఢిల్లీ వరదల పరిస్థితిని సీఎం రేఖా గుప్తా సమీక్షించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పంపులు, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆఫీసులను వర్క్ ఫ్రం హోంకు అనుమతించాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కూడా పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఇక యూపీ, దాని పరిసర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ల్యాండ్ స్లైడ్స్ ముప్పు ఎక్కువగా ఉంది. ఉత్తరాది యాత్రలు చేసేవారు, రోజువారీ ప్రయాణాలు చేసేవారిని అక్కడ ప్రభుత్వ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అవసరం ఉన్నవారు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాలని సూచనలు చేస్తున్నారు. యూపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కొండ చర్యలు విరిగిపడిన రూట్లలో ట్రాఫిక్ను నిలిపివేశారు. మహారాష్ట్ర వంటి సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు, ప్రత్యేకంగా ఫిషర్మెన్లకు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. సాధారణంగా నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఈస్ట్ ఇండియాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇక ఐఎండీ ఫోర్కాస్ట్ ప్రకారం ఈ వర్షాల ప్రభావం 48 గంటల పాటు కొనసాగనుందని, ఢిల్లీలో జూలై 9 వరకు యాక్టివిటీ నిలుపుకోవాలని హెచ్చరించారు. అయితే మొత్తం ఉత్తర భారతంలో ఈ మాన్సూన్ ఎఫెక్టు 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ విభాగం హెచ్చరిస్తోంది. ఆ తర్వాత తీవ్రత తగ్గే అవకాశం ఉందని, కానీ అప్రమత్తత అవసరమని హెచ్చరిస్తున్నారు.